నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ప్రభుత్వం కేవలం కాసుల కోసం కక్కుర్తిపడి ప్రసాదాన్ని అపవిత్రం చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నారు, శిక్ష తప్పక ఉంటుంది పేర్కొన్న నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. లడ్డూ ప్రసాదాల విషయంలో స్వామి వారికి కలంకితం అంటగడుతున్నారు చంద్రబాబు నీచ రాజకీయం స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు ఆరోపించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రంతో అపచారం జరిగితే మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? తిరుమలలో మఠాలు కట్టుకుని వ్యాపారం చేయడం పీఠాధిపతుల పని కాదు. ఇలాంటి మహాపాపం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది పేర్కొన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో వైసీపీ ప్రభుత్వం కాసులకు కక్కుర్తిపడి జంతు సంబంధమైన కొవ్వును నూనెలో కలపడం బ్రహ్మ అపరాధమేనని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఎలకాటూరులో 100 రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే నిరుద్యోగుల కోసం డిఎస్సి ఇచ్చారని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారని, 1వ తేదీ నాటికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలు అందించనున్నారని చెప్పారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ప్రభుత్వం కేవలం కాసుల కోసం కక్కుర్తిపడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని, శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నాడని, శిక్ష తప్పక ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో శ్రీవారి ప్రసాదంలోనూ ఇలా చేయడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. తీసుకుంటున్నారు ఇక్కడ ఇది వృద్ధాప్య పెన్షన్ గానీ, విడో పెన్షన్ గానీ, డిసేబుల్డ్ పెన్షన్ గానీ, డబ్బు అని ఇలాగా రకరకాల పెన్షన్లు దాదాపు 516 మంది తీసుకుంటున్నారు. ఈ ఒక్క ఊర్లో ప్రతి నెల మన ప్రభుత్వం 15 లక్షల రూపాయలు పంచుతా ఉంది. అంటే అది అవ్వకు గాని, తాతకు గాని, అక్కకు గాని ఇంటింటికి వచ్చి 1వ తారీఖునే పింఛన్గా 4,000 రూపాయలు మీ చేతిలో పెట్టారు. అదే జూన్ మాసంలో ఎంత ఇచ్చాం? 7,000 ఇచ్చాం. అవునా కదా? ఇంటికి తీసుకొచ్చి ప్రతి అవ్వ తాత చేతిలో తీసుకొచ్చి 7,000 పెట్టిన చరిత్ర ఏదైనా ఉందంటే భారతదేశ చరిత్రలో అది మన ప్రభుత్వం, మన కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, మన ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం. అలాగే మనం చూసాం, ఒక సంక్షేమ కార్యక్రమం కాదు, డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి, రోడ్లు బాగుండాలి, కాలువలు బాగుండాలి, స్కూళ్లు బాగుండాలి అని చెప్పే సదుద్దేశంతో వచ్చి రాగానే 100 రోజుల్లో దరిదాపుల్లో ఒక 14 లక్షలకి సిసి రోడ్లు కూడా, బ్యాలెన్స్ సిసి రోడ్లు కూడా ఈ ఊర్లో ఉన్నాయో అవి కూడా పెట్టేసాం. అవి కూడా వర్క్ కూడా టేకప్ చేస్తారు. 14 లక్షల పైచీలక రోడ్లు కూడా ఈ ఊర్లో చేయబోతున్నాం ఎల్కాటూరులో. అలాగే ఇందాక అక్క సర్పంచమ్మ ఒక కాగితం ఇచ్చింది, దరిదాపుల్లో 3 చోట్ల డ్రైనేజ్ లేదు, ఎస్సీ కాలనీలో కానీ 3 దిక్కుల కాలువలు లేవని చెప్పారు. అది కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తా అని చెప్పి మాటిస్తా ఉన్నా. మీకు త్వరలో అది కూడా నెక్స్ట్ ఎంఎన్ఆర్ఏ స్కీమ్ లో పెట్టి దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, అది కూడా చేస్తా అని చెప్తా ఉన్నా. ఇంకా ఇంకొకటి కూడా అడిగారు, బస్సు సదుపాయం అడిగారు. ఈ ఊర్లో పూలు అమ్మే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు, తీసుకెళ్ళడానికి చాలా కష్టం అవుతా ఉందని చెప్పి ఇంత కాన చెప్పాడు. ఖచ్చితంగా దాన్ని కూడా ఆరంతో మాట్లాడి త్వరగా పరిష్కరించడానికి మార్గం చూస్తా ఉన్నా. తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నేతలు శ్రీవారి చిత్రపటానికి లడ్డు ప్రసాదాన్ని పెట్టి హారతులు ఇచ్చారు. తిరుమల లడ్డు ప్రసాదం తిరుపతి వాసులకు ఎమోషన్ అని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రంలో అపచారం జరిగితే మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుమలలో మఠాలు కట్టుకుని వ్యాపారం చేయడం పీఠాధిపతుల పని కాదు అని అన్నారు. శ్రీవారి లడ్డూలో 500 కోట్ల స్కామ్ జరిగిందని, వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు లడ్డూ వ్యవహారం బయటకు వచ్చి ఉంటే వైసీపీనే కాదు జగన్ కూడా ఘోరంగా ఓడిపోయి ఉంటాడని తెలిపారు. లడ్డూను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామని
జగన్, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తప్పు చేయలేదని భావిస్తే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలని తెలిపారు. తిరుమలలో జరగనున్న శాంతి యాగంలో పాల్గొనాలని పేర్కొన్నారు. లడ్డు వ్యవహారంలో అరెస్టులు జరిగేంత వరకు వెనక్కి తగ్గేదే లేదని తెలిపారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ నాస్తికుడని, లడ్డు గురించి మరోసారి ప్రకాష్ రాజ్ సీమాన్లు మాట్లాడితే నాలుక కోస్తానని హెచ్చరించారు. ఈరోజు చూడండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు. గొప్ప నిర్ణయం. ఈ ప్రభుత్వంలో బయటపడినందుకు ఆయన బాధపడి ఏం చేయాలి తెలియక ప్రభుత్వ చేతిలో ఉంది, చేయాల్సిన చట్టం చేస్తూ ఉన్నాం. మనసులో బాధకి పశ్చాత్తాప దీక్ష చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రాయచిత దీక్ష చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వైవి సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు? కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? దొంగల ముఠా నాయకుడు ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు మీరంతా? ప్రెస్ మీట్లు వచ్చి మాట్లాడతారా? నిజంగానే మీకు నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగానే నువ్వు తప్పు చేయలేదు, నీకు హిందువుల పైన గౌరవం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, మీకు మీ భార్యకి మీ కుటుంబ సభ్యులకు ఉంటే రండి తిరుమలకి. ఇక్కడ మా మంత్రులు, మా అవ్వ రోజా కానీ ఇంకా మంత్రులు చాలామంది రండి తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామికి గుండు తలనీళ్ళ కొట్టి తిరుమలలో జరిగే యాగంలో కూర్చోండి. అప్పుడు ఒప్పుకుంటాం మీరు తప్పు చేయలేదని. రండి, అందరూ కుటుంబంతో రండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా రండి, వచ్చి తిరుమలలో గుండు కొట్టుకోండి. రూమ్ మేమే బుక్ చేస్తాం, దర్శనం టికెట్లు మేమే ఇస్తాం, కూటమి ప్రభుత్వం రండి చెయ్యండి, ఒప్పుకుంటాం. అప్పుడు చూద్దాం, తప్పు చేయలేని అప్పుడన్నా ఆలోచిస్తారు జనాలు. ఇవన్నీ కరెక్ట్ కాదు. వాస్తవం ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ ప్రభుత్వంలో మేము తప్పు చేయలేదు అని చెప్పి ఆలోచన ఉంటే తిరుమలకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా యాగంలో పాల్గొనాలి. ఇది జనసేన డిమాండ్. అదేవిధంగా మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? కొండపైన మఠాలు కట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారా? 1+3 రూములు అమ్ముకుంటున్నారా? మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తారు? ఇంత ఇష్యూ జరుగుతుంది రాష్ట్రంలో. 4 రోజులుగా రాష్ట్రం కాలిపోతా ఉంది. దేశమంతా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఛానల్స్ చూపిస్తూ ఉన్నారు, మీడియా, సోషల్ మీడియా మొత్తం చూపిస్తూ ఉంటే పీఠాధిపతులు, మఠాధిపతులు ఏం చేస్తున్నారు? డ్యాన్సులు వేస్తున్నారు మఠంలో కూర్చొని. ఆయన ఉన్నాడు జగన్ గురు, శారదాపేట స్వరూపానంద స్వామి. ఆయన ఉన్నాడు, ఆయన మా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అంటాడు. ఏంది బిడ్డ? ఎక్కడ రండి మాట్లాడండి. మఠాధిపతులు, పీఠాధిపతులు రావాలి. రేపు తిరుమల తిరుపతిలో జరుగుతున్న యాగానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అందరూ బోర్డు పాలక మండలి సభ్యులు అందరూ వచ్చి యాగంలో కూర్చొని పాపం మీరు కడుక్కోండి వచ్చి. లడ్డూ ప్రసాదాల విషయంలో స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలంకితం అంటకడుతున్నారని, చంద్రబాబు నీచ రాజకీయం, స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, సాక్షాత్తు శ్రీవారిని పావుగా వాడుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారని మండిపడ్డారు. విజిలెన్స్ కమిటీ ద్వారా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో 3 నెలల తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోయేసరికి కుట్ర చేశారని తెలిపారు. భగవంతుడికి ప్రీతిపాత్రమైన లడ్డూపై ఘోరమైన నేరం, అపచారం చంద్రబాబు చేశారని మండిపడ్డారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలు చూస్తూ ఊరుకోరని తెలిపారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారు అంటూ విషం చుమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇది హత్య రాజకీయాల కంటే ఘోరమైన ఆరోపణ అని మండిపడ్డారు. నీ ఆరోపణలు నిరూపించడానికి సుప్రీంకోర్టు విచారణ జరపాలని కోరుతున్నానని చెప్పారు. భక్తుల మనోభావాలను సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు పూనుకున్నారని తెలిపారు. చంద్రబాబును చూస్తే శకుని బ్రతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేవాడు, భయపడి పారిపోయేవాడు అని ఎద్దేవా చేశారు. మైసూరు NFRTI రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. మీ పాలనలో ఏ రోజైనా సనాతన హైందవ కార్యక్రమాలు, ఏనాడైనా కార్యక్రమాలు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, నీకు పాప పరిహారం తప్పదని, మేము తప్పు చేస్తే రక్తం కక్కుకొని చావాలని స్వామిని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. మీ ప్రభుత్వం CBI విచారణ చేపట్టాలని కోరుతున్నామని తెలిపారు. శ్యామలరావు చంద్రబాబు ఉద్యోగి అని, టీటీడీ ఈవోగా పనిచేయడం లేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాను అని ఓ విజిలెన్స్ కమిటీని వేసి, విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు 3 నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక సరిగ్గా వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు రాకపోయిన కారణంగా దీని వలన ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితులలో లేమేనని
చంద్రబాబు నాయుడు గారు 4-5 రోజుల క్రితం కూటమి శాసనసభ సమావేశంలో భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డూ అన్నప్రసాదాల మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము నేరము చేసినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును, మీడియా ఉండొచ్చును, మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును. కానీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులు, వేద పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. ఎస్టీవీ నగర్లోని శ్రీరాముని భజన మందిరం వద్ద జరిగిన ప్రజావేదికలో 12 నుంచి 17వ డివిజన్ వరకు గల ప్రజలు పాల్గొన్నారు. సూపర్ 6 అమలుతో ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం మొదలుపెట్టిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాకుండా పెన్షనర్లకు పెన్షన్ అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ 17,000 మందితో మెగా డిఎస్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రకటించారని చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతానికి, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం శుభ పరిణామమని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రజలకు ఇది మంచి ప్రభుత్వంలో చెప్పడమే కాక వారి సమస్యలు విని పరిష్కరించేందుకు ప్రజావేదిక దోహదపడుతోందని ఆయన తెలిపారు. అనంతరం 100 రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ కరపత్రాలను స్థానికులకు ఎమ్మెల్యే అందించడంతో పాటు ఇళ్లకు స్టిక్కర్స్ అతికించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సిఎంఎం కృష్ణవేణి, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, వీళ్ళిద్దరూ జతకూడి రాష్ట్రానికి మంచి చేయాలి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక రాక్షస పాలన, ఒక దుర్మార్గపు పాలన ప్రభుత్వం ఏలింది. ఎవరికి కావాలన్నా వాళ్ళకే చేశారు. మీకు అందరికీ కూడా తెలుసు. మాట్లాడితే 307 కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, అట్రాసిటీ కేసులు, ఎన్నో కేసులు పెట్టడం, రాత్రుల్లో గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు రౌడీలు తెచ్చి ఇంటి దగ్గరికి పంపించి కొట్టించి గేట్లు కూడా విరచడం చాలా చూసాం తిరుపతి పట్టణంలో. మేము ఒకటే చెప్తున్నాం, మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎవరైనా దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమ వ్యాపారాలు చేస్తే సహించరు, వెంటనే వార్నింగ్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చట్టం పని చేసుకునే విధంగా పరిపాలన సాగుతుంది. ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు అనేసి కూడా మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జె శ్యామలరావు ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చించారు.
పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీతో కూడినదని, అందులో జంతు అవశేషాలు ఉన్నాయనే అంశంపై ఈవో పలు వివరాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను తెలిపారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం, శ్రీవారి ప్రసాదాల తయారీలో నిబంధనలను, శాస్త్రోక్తమైన నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఈవో తెలిపారు. టీటీడీ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. ధార్మిక అంశాలలో రాజీ వద్దని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు. కొద్ది రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని, తిరుపతి లడ్డూని కానీ దీన్ని 3 శతాబ్దాల పైనుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మట్టుకు, బిల్లు మట్టుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు, నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు. చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వాడిన వారిని కఠినంగా శిక్షించాలని సినీ నటుడు బాలాజీ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ అభ్యున్నతికి శ్రీవారిని మొక్కుకోవడం ఆనవాయితీగా వస్తోందని సినీ నటుడు బాలాజీ అన్నారు. స్వామివారి లడ్డూ చాలా పవిత్రమని మాటల్లో వివరించలేమని తెలిపారు. లడ్డూలో జంతువుల అవశేషాలు కలపడం బాధాకరమని తెలిపారు. నిజాయితీ ఎప్పుడూ నిలబడి ఉంటుందని, కొంత మరుగున పడ్డా మళ్లీ బయటకు వస్తుందని పేర్కొన్నారు. ధనంతో నీతి, నిజాయితీ మరుగున పెట్టలేరని చెప్పారు. ఇటీవల లడ్డూలు తీసుకెళ్లిన తర్వాత ఎవ్వరికీ ఇవ్వలేక చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. భవిష్యత్తులో టీటీడీలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతుందని తెలిపారు. దర్శనం చేసుకోలేకపోయిన వారు లడ్డూ ప్రసాదంతో సరిపుచ్చుకుంటారని తెలిపారు. లడ్డు అంటే అసలు ఆ తిరుమల లడ్డు అసలు ఎంత పవిత్రం అంటే దానికి ఎంత చెప్పినా కూడా మనకి చాలదు. ఒకవేళ మనం తిరుమలకి వెళ్ళకపోయినా కూడా ప్రసాదం ఉంటే చెప్పులు తీసి ఆ చేతిలో తీసుకొని కళ్ళకు అద్దుకొని తినేవారు. అంటే తిరుమలకి వచ్చినంత అనుభూతి. ఆ దేవుడు కూడా అట్లాగే వాళ్ళని ఆశీర్వదించేవారు. అలాంటిది ఈరోజు ఆ లడ్డూలో రకరకాలైన నూనెలు కలిపి దాన్ని భ్రష్టు పట్టించి ఆరోగ్యం పాడు చేసి అపవిత్రం చేసినందుకు ఎవరిని ఏమనాలి, ఎందుకు చేశారని అనాలనేది అర్థం కావటం లేదు. కానీ నీతి, నిజాయితీ అనేది ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉంటుంది. మనం ఎంత నీతిగా ఉంటామో అది లేటుగా అయినా కూడా అది అలాగే ఉంటుంది. నిజాయితీ లేనివాడు ఆ క్షణంలో గొప్పగా ఉండొచ్చు, అందరిలో మెప్పు పొందొచ్చు, తన స్వలాభం కోసం
10 మందిని మాటలు మభ్యపెట్టి తన మనుగడను సాగించుకొని తను ఏదో ఉన్న స్థాయికి ఎదగాలని ధనం మూలం మిదం జగత్తు అనే ఒక స్వలాభంతో ఒక అనైతిక ఆలోచనతో ఉండేది. అది ఎక్కువ కాలం నిలబడదు. ఈరోజు అదే జరిగింది. దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పడానికి చాలా 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 అద్భుతాలు ఉన్నాయి. చాలా చాలా ఫలితాలు ఉన్నాయి, అందరి దగ్గర తెలిసినవే. కానీ ఇలా జరగడం వలన అసలు మొన్న నేను ఇంటికి లడ్డూ తీసుకెళ్ళా. మొన్న 10 రోజుల ముందు వచ్చి లడ్డూలన్నీ తీసుకెళ్తే ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలంటే భయం వేసింది. వాళ్ళు దేవుణ్ణి ఏమని అంటారేమో అని భయం వేసి ఆ లడ్డూలన్నీ ఇంట్లోనే ఉంచుకొని మేమే తిన్నాం. అంత బాధ అనిపించింది అన్నమాట. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు విఐపి విరామ సమయంలో తమిళనాడు హైకోర్టు జస్టిస్ డి కృష్ణకుమార్, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, చిత్తూరు కలెక్టర్ విద్యాధరి, ఉడిపి మఠం పీఠాధిపతి విద్యాసాగర తీర్థ స్వామీజీ, ఎమ్మెల్యే మురళీమోహన్, ఎమ్మెల్యే కూనా రవికుమార్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి పట్టువస్త్రంతో సత్కరించి తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది. దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు చాలా 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 ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలాగా పరిసరాలు కానీ లోపల కానీ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకే చాలా సందర్భాల్లో చెప్పారు, తిరుమల ఆలయ పవిత్రత విషయంలో కానీ, పాలనా విషయంలో కానీ, లేకపోతే పరిశుభ్రత విషయంలో కానీ యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉంటాడో ఆ విధంగానే ఉంటుందనే దానికి ఒక నిదర్శనం. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ కూడా ఇక్కడ అదే రకంగా కొనసాగుతూ ఉంటుంది. మనం చూసాం 5 ఏళ్ళుగా ఏం జరిగిందని. మళ్ళీ ప్రక్షాళన మొదలైంది, మీరు అందరూ చూస్తున్నారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకటొకటిగా కుళ్ళును వేరుపారేస్తూ మంచిగా శుచి శుభ్రతతో ఇక్కడ అన్ని కూడా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. లడ్డూ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మంత్రులు చెప్పడం జరిగింది. అదే సమయంలో లడ్డూ నాణ్యత విషయంలో లాలూచీ పడిన వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నాణ్యతలో రాజీ పడే ప్రసక్తి లేదు, నాణ్యత విషయంలో రాజీ పడినటువంటి లాలూచీ పడినటువంటి వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అయ్యారు. దీని మీద చేసిందంతా చేసి మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఆ పార్టీ నాయకుల ఆలోచన తీరును ఏమనాలో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ నివేదిక ఆధారంగా ఎవరైతే లాలూచీ పడ్డారో, ఎవరైతే హిందువుల మనోభావాలతో ఆడుకున్నారో, ఎవరైతే ప్రమాణాలను పాటించకుండా అధికార ఉల్లంఘనలకు పాల్పన్నారో వారందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది చట్టపరంగా త్వరలోనే కూడా తెలియజేస్తారు. వాళ్ళు చేసినటువంటి అపచారం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. తప్పకుండా దీన్ని అన్నింటిని కూడా ప్రక్షాళన చేసి మరి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని మళ్ళా కూడా బలోపేతం చేయడానికి ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి వాసిగా ఆయన ఈరోజు ఇంత పెద్ద టార్గెట్ తీసుకొని ఆయన ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆయన ధ్యేయమే సుపరిపాలన అందించడం. ఇప్పటికే ప్రజలంతా కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం, మనకు మంచి జరగబోతుంది, ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదిస్తామని కూడా ఇంకా కూడా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి అందరికి కూడా
మరి ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఈ రోజున క్షుణ్ణంగా పరిశీలన చేసి చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరి మీద దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా కూడా కాపాడాలని ఆ దేవదేవుని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ప్రభుత్వం కేవలం కాసుల కోసం కక్కుర్తిపడి ప్రసాదాన్ని అపవిత్రం చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నాడు, శిక్ష తప్పక ఉంటుంది పేర్కొన్న నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. లడ్డూ ప్రసాదాల విషయంలో స్వామి వారికి కలంకితం అంటగడుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు నీచ రాజకీయం స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు ఆరోపించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రంతో అపచారం జరిగితే మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? తిరుమలలో మఠాలు కట్టుకుని వ్యాపారం చేయడం పీఠాధిపతుల పని కాదు. ఇలాంటి మహాపాపం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది పేర్కొన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.